ఇక్కడ మీరు చూసేటటువంటి మొక్క ఫెర్న్ మొక్క. దీంట్లో విత్తనాలు కానీ పువ్వులు కానీ ఉండవు. అందుకే దీన్ని క్రిప్టోగామ్స్ లేకపోతే పుష్పించని మొక్కలు అని పిలవటం జరుగుతుంది. ఇవి ఎక్కువగా అలంకరణ కోసం ఎక్కువగా పెంచుతూ ఉంటారు. వీటిని మొక్కను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ముదురుగా ఉన్నటువంటి ఆకులు అడుగు భాగంలో మనకి చిన్న చిన్న స్పాట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, మచ్చలు లాంటివి. వీటిని సిద్ధ బీజాశయాలు, స్పోరాంజియం అంటారు. ఈ స్పోరాంజియం లేదా సిద్ధ బీజాశయం కలిగినటువంటి పత్రాలని సిద్ధ బీజాశయ పత్రాలు లేదా స్పోరోఫిల్ అని చెప్తారు. ఈ సిద్ధ బీజాశయాల లోపల ఉన్నటువంటి సిద్ధ బీజాలు పరిపక్వం చెందిన తర్వాత ఆ సిద్ధ బీజాశయాలు పగిలిపోయి ఆ స్పోరాంజియం లోపల ఉన్నటువంటి స్పోర్స్ సిద్ధ బీజాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చి గాలి ద్వారా వ్యాపించి కొత్త ప్రదేశంలో పడి మళ్ళీ మొలకెత్తి మళ్ళీ ఒక కొత్త ఫెర్న్ మొక్కల్లాగా పెరగడం జరుగుతుంది. ఈ ఫెర్న్ మొక్కలు అనేవి ఎక్కువగా గాలిలో ఉన్నటువంటి కాలుష్య కారకాలను పీల్చుకొని గాలిని శుభ్రం చేసి గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎక్కువగా మనకి అలంకరణ మొక్కలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్